హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జగన్ గారు ఊరు మారింది అని ఒక పేరుతో క్యాంపెయిన్ నిర్వహించబోతున్నారు. మరి క్యాంపెయిన్ ఏంటి? ఎలా ఉండబోతుంది? సో ఈ కాన్సెప్ట్ ఏంటి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్ అండి. సో ఏం జగన్ గారు నిర్వహిస్తున్న ఈ ఊరు మారింది క్యాంపెయిన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపైన్లు చేయడంలో చూపించే ఇంట్రెస్ట్ పనుల్లో చూపించడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచి విధ్వంసంతో మొదలుపెట్టాడు ఆయన పాలనని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ప్రజావేదికను కూల్చాడు. ప్రజావేదిక అంటే అక్కడ ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకునే దానికి అది ఉండేది. అది గవర్నమెంట్ది. అది ఎవరిదో చంద్రబాబు నాయుడుదో, పవన్ కళ్యాణ్దో, జగన్మోహన్ రెడ్డిదో కాదు. దాన్ని అక్రమంగా కూల్చాడు ఎవరు? మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేసి విధ్వంసం అంటే ఆయన కట్టడాలు కూల్చడాలు ఉన్నాయి. ఈ రోజు ఊరు మారింది అని చెప్పి ఏదో క్యాంపైన్ అంట. ఏం మారిందయ్యా ఊరు? ఊరుల్లో ఒకప్పుడు రోడ్లు లేకుండా అంటే ఎలా ఉండేదంటే గుంతలు లేకుండా రోడ్లు ఉండేటివి. ఈ రోజు ఏమంటే రోడ్లు లేని పరిస్థితి. అమరావతి లాంటి ప్రాంతాల్లో అయితే రోడ్లు వేసి ఉంటే దాంట్లో ఉండే కంకర ఇవి వేసుకొని దాని కింద ఉండే పైప్ లైన్స్ ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయి దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. పల్లెల్లో ఏంటంటే ఒకప్పుడు వీధి బల్బులతో లైట్లతో బాగుండేటివి. రోడ్ల పైన ఈ ఎల్ఈడి లైట్స్, వైట్ లైట్స్ వేసి బాగుండేది. ఈ రోజు ఏమంటే సర్పంచులకి నిధులు ఇవ్వకుండా ఆ లైట్లు వేసుకునే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంకొకటి రోడ్లన్నీ గుంతలు. ఇంకొకటి ఇవన్నీ కాకుండా మొదలు పెడితే గ్రామాల్లో వీళ్ళు అంగన్వాడీ వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళపైన ఉద్యమాలు, చెత్త పైన పన్ను, ఈ విధంగా చూసుకుంటూ పోతే అన్ని నాశనం చేసి ఏం మారింది ఊరు మారింది. ఒకప్పుడు అద్భుతంగా ఉండే ఊర్లు ఈరోజు సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు ఒక వ్యవస్థను పెట్టుకొని నువ్వు 50 ఏళ్ళకి ఒకరిని నువ్వు నాకు ఓటేకపోతే నేను ఇది చేస్తా, ఇది కట్ చేస్తా, అది కట్, బెదిరింపులు ఎక్కువైనాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈ విధంగా ఆయన ఊరు మారింది అంటున్నాడు. నిజంగానే ఊరు మారింది. ఏ విధంగా అంటే ఒకప్పుడు అద్భుతంగా విరాజిల్లుతుండే గ్రామాలు ఈ రోజు నాశనం అయిపోయినాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అదే కాకుండా ఒకప్పుడు యువత చదువుకొని ఎక్కడికన్నా వాళ్ళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూసుకునేవాళ్ళు. ఈ రోజు ఏమంటే పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి, లేదంటే ఊర్లలో ఖాళీగా పడుండే పరిస్థితి వెళ్ళింది. ఈ విధంగా అయిపోయింది. మహిళలు ఒకప్పుడు ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు, ఈ రోజు ఏ పనులు లేక ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా రాష్ట్ర ప్రజలంతా సమస్యల బారిన పడి ఈ విధంగా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటే పెత్తందారుడు అండి. ఈ మాట ఎందుకు పెత్తందారుడు అనాల్సి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు, నేను పేదవాళ్ళకి పెత్తందారులకు జరిగే యుద్ధం అని. అవును, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకి పెత్తందారులకు జరిగే యుద్ధం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలకి పెత్తందారుడైన జగన్మోహన్ రెడ్డికి జరిగే యుద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని పెత్తందారుడు అంటే మీకు కోపం రావచ్చు. ఇది అక్షరాల సత్యం. పేదవాడు అనేవాడు 3 కోట్లు 5 కోట్లు పెట్టి సంక్రాంతి సంబరాలు చేసుకుంటాడా? చెప్పండి, చేసుకోలేడు కదా. దేవునికి దగ్గరికి వెళ్ళడు, దేవుణ్ణి ఇంటి దగ్గరికి తెప్పించుకోగలుగుతాడా? తెప్పించుకోలేడు. ఇవన్నీ చేసేది పెత్తందారుడు అలవాట్లు ఉండేవాళ్ళు. ఆ పెత్తందారుడు ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు వేసిన పంటలు నాశనం అయిపోతూ ఉంటే, మహిళలకి రక్షణ లేకుండా అంగన్వాడీలు ఇలాంటి మహిళలందరూ బయట సమ్మెలు చేసుకుంటూ ఉంటే, పండగ రోజుల్లో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక కష్టాలు పడుతూ ఉంటే, పెత్తందారుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి దగ్గర ఒక సెట్ వేసుకుంటాడు. ఆ సెట్ లో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుంటాడు. అంటే గుడినే తన దగ్గరికి తెప్పించుకొని అహంకారంతో ఆ విధంగా తెప్పించుకొని, అంటే ఒకప్పుడు పెత్తందారులు ఏ విధంగా అయితే చుట్టూ వీళ్ళని పెట్టుకొని పొగిడించుకుంటారో ఆ విధంగా ఈ రోజు పెత్తందారుడైన జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తన వర్గం వాళ్ళని పెట్టుకొని పాడించుకుంటూ ఆడించుకుంటూ ఉన్నాడు. ఇది పెత్తందారుడి యొక్క చేష్టాలు. పేదవాడు అనేవాడు ఈ రోజు కష్టాలు పడుతూ ఉన్నాడు, సంక్రాంతి చేసుకునే దానికి డబ్బులు లేకుండా. పెత్తందారుడు ఏముంది, 5 కోట్లు 10 కోట్లు పెట్టి తన చుట్టూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పండగ చేసుకుంటూ ఉన్నాడు. అందుకని పెత్తందారుడు అంటూ ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి అంటాడు, మైకుల ముందుకొచ్చి మీ బిడ్డ అంటాడు. మీ బిడ్డ అయితే ఈ రోజు రాష్ట్రంలోని బిడ్డలందరూ కష్టాలు పడుతూ ఉంటే, ఈ బిడ్డ జగన్మోహన్ రెడ్డి బిడ్డ దర్జాగా తన చుట్టూ ఏసీలు పెట్టుకొని ఈ విధంగా ఉన్నాడు. అందుకని రాష్ట్ర ప్రజలంతా ఇది గమనించి ఏమంటున్నారంటే, నువ్వు మా బిడ్డ అంటూ రూపాయి జీతం అంటానే కోట్లు తగలేస్తున్నావురా, మమ్మల్ని ఏమో పండగ కూడా చేసుకోనీయకుండా చేస్తున్నావు, అందుకని నిన్ను భూస్థాపితం చేస్తామని జగన్మోహన్ రెడ్డి అని అంటూ ఉన్నారు. ఇంకొకటి ఆయన అంటాడు, ప్రతి అందరికీ మంచి చేశాను. ఎవరికి మంచి చేశావయ్యా? ఈరోజు అంగన్వాడీలు ఇన్ని రోజుల నుంచి చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతో చర్చలు జరపల. నువ్వు ముఖ్యమంత్రివి కదా, నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సింది ఏంటి? ఎవరన్నా సమ్మెలు చేస్తున్నా ఏమన్నా చేస్తూ ఉన్నా వాళ్ళని పిలిపించి వాళ్ళతో చర్చలు జరపాలి.
చర్చలు జరిపి వాళ్ళు ఏం అడుగుతున్నారు అవి చేయగలుగుతామా అవేంది ఈ రోజు వరకు ఒక్కసారికి వాళ్ళని చర్చలకు పిలవలేదండి. రాష్ట్రంలో 2019 నుంచి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఈ రోజు వరకు దీక్షలు సమ్మెలు చేసిన ఒక్కరినన్నా చర్చలకు పిలిచాడా? పిలవడు. ఈ విధంగా ఈయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు? అందుకే అంటున్నారు మాకు అవైలబిలిటీలో లేనివాడు ఎందుకు అని చెప్పి. ఇంకొకటి ఈయన పులి పులి అని చెప్పుకుంటాడు. ఈ మధ్య ఏదో పాట కూడా వచ్చింది. దీంట్లో ఏమంటే చెట్ల మధ్య అడవుల్లో తిరిగే దాన్ని పులి అంటారు. అవును. చెట్లు నరికేసి ఆయన పోయే ప్రతి దగ్గర చెట్లు నరికేసి పరదాలు కట్టుకొని తిరిగేవాడిని పిల్లి అంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి పిల్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఈయనేం పులి అంటున్నారు? పులి అయితే చెట్లు మధ్యలో తిరుగుతుంది, చెట్లు నరికేసి తిరగదు. చెట్లు నరికేసి తిరిగేది పిల్లి. ఆ పిల్లి జగన్మోహన్ రెడ్డి పిల్లి అని రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి ఊరూరు ప్రతి వ్యక్తికి అందాయి అని ప్రచారం జరుగుతుంది కదా. ప్రచారం మాత్రమే. మీరే అంటున్నారు ప్రచారం అని. ప్రచారం మాత్రమే జరుగుతా ఉంది, ఎవరికి అందటం లేదు. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఇచ్చేవాళ్ళండి. ఎక్కడి నుంచి? కాలేజ్ టు గవర్నమెంట్, ఇవి రెండింటి మధ్యలోనే ఉండేది. ఈ రోజు దాన్ని ఈ దీవెన ఆ దీవెన అని చెప్పి ఆ ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థని భ్రష్టు పట్టించి ఈ రోజు ఎవరికి రాకుండా చేస్తా ఉన్నాడు. దానికి కటింగులు, అదేదో అమ్మ ఒడి అని చెప్పి దానికి కటింగులు, పెన్షన్ అని చెప్పి ఇంట్లో ఒకరికే అని కటింగులు, ఈ విధంగా అన్ని కట్ చేసి ఎవరికి ఇస్తున్నాడు సంక్షేమం? ఆయన ఇంట్లో డబ్బులు ఏమన్నా నాకు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్ లమ్మని ఏమన్నా ఇచ్చాడా మాకు? మా డబ్బులు మాకు ఇస్తున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, రోసయ్య ఇచ్చాడు, రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు, ఎన్టీ రామారావు ఇచ్చారు. పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, స్టాలిన్ ఇస్తున్నాడు, సిద్ధరామయ్య ఇస్తున్నాడు, ఆ పక్క పినరయి విజయన్ ఇస్తున్నాడు. అందరూ ఇస్తా ఉన్నారు. ఈయనేం కొత్తగా ఇవ్వాలా? ఆయన ఆస్తులు అమ్మిచ్చాడా? లోటస్ పాండ్ అమ్మిచ్చాడా? లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ అమ్మిచ్చాడా? లేకపోతే ఇప్పుడు ఋషికొండ పైన అక్రమంగా కడుతున్న 500 కోట్ల ప్యాలెస్ అమ్మిచ్చాడా? మా డబ్బులు మాకు ఇస్తున్నాడు. గతంలో అందరూ ఇచ్చారు. ఈ రోజు గతంలో ఉండే ముఖ్యమంత్రులంతా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావించి ఇచ్చారు. ఇతను ఏం చేస్తున్నాడు? అభివృద్ధి ఆపేసి సంక్షేమం 5 పేరుకి 5 పథకాలు అవే ఇస్తా ఉన్నా అని చెప్పి నేను ఇస్తున్నా ఒక వ్యవస్థను పెట్టుకోండి. ఎవడు సొమ్ము ఇస్తున్నావు? మా సొమ్ము, మా దాన్ని. ఒకప్పుడు రేట్లు ఎంత ఉన్నాయండి? ఒకప్పుడు 70 రూపాయలు ఉన్నది పెట్రోల్, ఈ రోజు ఎంత? 120, 130 రూపాయలకి వెళ్ళింది. ఎంత ఎక్స్ట్రాగా వేస్తున్నాడు? ఈ డబ్బులంతా మాది, మా దగ్గర తీసుకొని నువ్వు ఇస్తున్నావా? ఎవడు సొమ్మిస్తున్నావు? నీకు దమ్ముంటే వాడ కడప జిల్లాలో కొన్ని వేల ఎకరాలు దోచుకున్నావు కదా, దాన్ని అమ్మివు. ఆ రోజు జగన్ ఇచ్చాడబ్బా తన ఆస్తులు అమ్మి అని చెప్పుకుంటాం. మా డబ్బులు మాకు ఇస్తా, నువ్వేందయ్యా చెప్పేది? కరెంట్ ఛార్జీలు ఒకప్పుడు ఎంత వచ్చేటివి, ఈ రోజు ఎంత పెంచాడు కరెంట్ ఛార్జీలు? ఒకప్పుడు నిత్యావసర సరుకులు రేట్లు ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉన్నాయి? ఇవన్నీ పెంచేసి నేను ఇస్తున్నా అంటే నువ్వేంటి ఇచ్చేది? ఎవడైనా ఇస్తాడు, నేను కూడా ఇస్తా. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమనండి, ఒక అనామకుణ్ణి పెట్టి ఆ పదవిలో కూర్చోబెట్టి రేట్లు పెంచేసి ఎవడైనా ఇవ్వగలుగుతాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేది ఎందుకు? అభివృద్ధి చేయాలి. ఇంకొకటి రీసెంట్ గా మీరు అంటూ ఉంటారు, లాస్ట్ టైము అతను అన్నాడు కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ గారు ఏమనంటే గుడ్డు పెట్టింది పొదగలేదు, హ్యాచింగ్ ఏదో అని చెప్పి దావోస్కి వెళ్ళలేదంటే చలి ఇది అన్నాడు. ఈ రోజు ఇతను దావోస్కి వెళ్ళి రమ్మని పిలిస్తే కనీసం అధికారులు ఎవరు స్పందించలేదంట. లాస్ట్ టైం ఏదో విశాఖలో పెట్టి ఒక ఫేక్ అదేదో ఐపాక్ టీముని పెట్టుకొని వాళ్ళతో 13 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు. ఈసారి ఆ విశాఖది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. ఉన్నది ఊడింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఏదీ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి. యువత ఈ రోజు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి అడుక్కుంటూ ఉంటే ఈ మంత్రులు వీళ్ళు సెటప్లు వేసుకొని ఇంట్లో సెటప్లు వేసుకొని ఈ విధంగా ఉన్నారు. ఈ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్ గా ముఖ్యమంత్రి అయ్యాడు కదా రేవంత్ రెడ్డి, వెళ్ళి 2 రోజుల్లో 60 మీటింగ్లు అటెండ్ అయ్యాడంట. మనకు 5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఎన్నిసార్లు వెళ్ళి అటెండ్ అయ్యాడు, ఎన్ని తెచ్చాడు, దాని గురించి మాట్లాడమనండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఈ గత సంవత్సరం వెళ్ళలేదు, ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళలేదో శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. వీళ్ళ చేత కాదు, వీళ్ళకి పరిపాలన అనేది ఏంటంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళు పదవులు ఎందుకు తీసుకున్నారంటే అక్రమంగా దాచుకోవాలి. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద 5 మంది నియంత్రణలు పెట్టి పాలెగాల రాజ్యం తెచ్చాడు. పాలెగాల కుటుంబానికి సంబంధించి నీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పాలెగాల రాజ్యం అంటున్నారంటే రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసాన్ని అమ్మిన చరిత్ర వీళ్ళ కుటుంబానిది. అది ఎవరిని అడిగిన కడప జిల్లాలో చెప్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తికి వాళ్ళ ఆలోచనలే వస్తాయి కదా. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ రోజు అదే పరిపాలన తెచ్చి ఇక్కడ డివైడ్ రూల్ పాలసీతో రాష్ట్రాన్ని ఒక 5 ముక్కలు చేసి ఆ 5 ముక్కల్లో తన వర్గీయుల్ని పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు.